తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండాలన్న నిబంధన ఏదీ లేదన్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ను రాష్ట్ర నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారని, వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నుకుంటుందని అన్నారు కిషన్ రెడ్డి. ఈటెల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తర్వాతి ప్రెసిడెంట్ ఎవరో తెలిసిపోయిందని, బీఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, కానీ బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరు చెప్పలేరన్నారు కిషన్ రెడ్డి. కొత్త సభ్యత్వాలు, పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు పూర్తయ్యాయని, జిల్లా కమిటీల ఎన్నికల ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. 600 మండల కమిటీలు పూర్తి చేస్తే అందులో 50% పైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చామని తెలిపారు. పార్టీలో మహిళలకు 33% పదవులు ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని అన్నారు. తెలంగాణలో ఎవరితో పొత్తుండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ఉచితాలు వద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని, రాష్ట్ర ఆదాయ వనరుల్ని చూసుకొని ఎన్నికల హామీలు ఇవ్వాలన్నారు ఆయన. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు కిషన్ రెడ్డి.